రజకుల ప్రజల సమస్యల పట్ల సంఘం తరపున పోరాటం చేసిన గొప్ప నాయకులు పెదపూడి సత్యనారాయణ అని ఆయన హఠాత్ మరణం రజకులకు ప్రజా సంఘాలకు తీరని లోటు అని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం ప్రధాన కార్యదర్శి మున్నూరు భాస్కరయ్య సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోనేటి రాజు పేర్కొన్నారు. పిఠాపురం పట్టణం సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలోని సభా సదన్లో కోనేటి రాజు ఆధ్వర్యంలో పెదపూడి సత్యనారాయణ సంస్మరణ సభ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సత్యనారాయణ చిత్రపటానికి ఆయన కుటుంబ సభ్యులు, రజక సంఘ నాయకులు, సభ్యులు పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. జోహార్లు పలికారు. ఈ సందర్భంగా మున్నూరు భాస్కరయ్య, కోనేటి రాజు మీడియాతో మాట్లాడారు. రజకులకు కానీ ఇతర ప్రజల్లో అనేక ప్రజా సంఘాల్లో ఉన్నటువంటి ఆ ప్రజా సంఘాల నాయకులకు కానీ ఆ ప్రజల్లో ఉన్నటువంటి ఇబ్బందులు పడేటటువంటి ప్రజలకు కానీ తీరాన లోటుగా మేము భావిస్తున్నాము. సంటి గారు నిజమైన జీవితాన్ని ఆయన గడిపాడని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే తను వృత్తిని మర్చిపోవాలా, అంత వయసు వచ్చిన తన కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళని మర్చిపోవాలా. ఆయన చనిపోయే వరకు ఆంధ్రప్రదేశ్ రజకూర్తిదారుల సంఘం నాయకుడిగా ఉండి రజకూర్తిదారుల జెండాని కప్పుకొని ఆయన తుది శ్వాస విడిచాడు. గత 3 సంవత్సరాల నాడు ఇదే డిసెంబర్ 13, 14 తేదీల్లో ఈ ఊళ్ళో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రజకూర్తిదారుల సంఘం 6వ రాష్ట్ర మహాసభల్లో ప్రత్యేకంగా చాలా హుషారుగా కుర్రవాళ్ళగా పనిచేశాడు. అంతేకాదు ఆయన 1000 మంది ప్రతినిధులు, 1000 మంది ఈ రాష్ట్రాన్ని నుంచి వచ్చినటువంటి రజకుల మధ్యలో ఆయన డిసెంబర్ 14వ తేదీ జెండా ఆవిష్కరణ చేసి సాకలేలమ్మ రామకృష్ణకి నివాళులు అర్పించినటువంటి మొట్టమొదటి వ్యక్తిగా ఆయన ఈ ఊళ్ళో ఆ మహాసభ సందర్భంగా నిలబడ్డాడు. అందువల్ల ఆయన జీవితం ధన్యమైన జీవితంగా మేము భావిస్తున్నాం. ఆ కార్యక్రమం జయప్రదం చేయడానికి మరి ఇప్పుడు కూడా వెనకాలేదు, ఎప్పుడు కూడా ముందుకెళ్తారనే భావంతోనే ఆయన ఉన్నారు. కానీ ఆయన హఠాత్తుగా మరణించడం చాలా బాధాకరమైన విషయంగా మేము భావించాం. ఈ జిల్లాలో అనేక మందికి మరి సంటి గారు అంటే అందరికీ తెలుసు, సత్యనారాయణ గారు అంటే ఇంకా తెలుసు, కానీ సంటి గారు అంటే అందరికీ కూడా మరి చెవిలో నాలుగులాగా మరి ఆయన రకంగా చెప్పాలంటే అందరిలోని కూడా ఆయన అభిమానం పొంది ఉన్నాడు. అటువంటి సంటి గారు ఇలా మా రజకూర్తిదారుల సంఘానికి లేకపోవడం చాలా బాధాకరమైన విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి సంటి గారు లేని లోటు మా సంఘం అంతా కూడా తీర్చాలని, అలాగే వాళ్ళ కుటుంబానికి మరి మా సంఘం తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపి వాళ్ళందరికీ కూడా మరి కృతజ్ఞతాభావంతో మేము ఈ ఒక్క కార్యక్రమం కూడా జయప్రదం చేయడానికి ముందుకోవడం జరిగింది.